సో రామ్ గారు, ఇప్పుడు రంగస్థలం నుంచి అలా మీరిద్దరు కలిసి చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అందాల రాక్షసి, ఇద్దరు కలిసి చేసిన ప్రాజెక్ట్ అయితే అది హిందీలో. ఓకే, అక్కడ ఏం మూవీ చేశారు? నేను స్టార్టింగ్ నుంచి లైక్ నాకు తెలుసు ఒక 4 ప్రాజెక్టే తను లేకుండా చేశాను. లేకపోతే స్టార్టింగ్ నుంచి, బికాస్ ఇన్స్టిట్యూట్ లో తను నాతో 2 years సీనియర్. సో మై ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ కూడా తన డిప్లొమా ఫిల్మ్, లైక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మాకు, డిప్లొమా ఫిల్మ్స్ ఉంటాయి. సో నా ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ తనతో. సో నేను ఒక 3-4 మూవీస్ ఇన్ టోటల్ వదిలేస్తే ఎప్పుడు తనతోనే వర్క్ చేశాను. సో ఇద్దరు కలిసి చేశారు. ఏంటి మౌనిక గారు, అంటే సార్ ఉన్నప్పుడు తేడా ఏంటి, లేనప్పుడు తేడా ఏంటి? ఏమీ లేదు. నేను ఆ ఫేజ్ 3-4 మూవీస్ ఫేజ్ చాలా నాకు లైఫ్లో స్పెషల్. నేను చాలా, బికాస్ అప్పుడు నేను ఆల్మోస్ట్ బాంబేలో ఒక్కరున్నాను. సో ఆ ఫేజ్ నాకు చాలా స్పెషల్, బికాస్ నేను అప్పుడు కంప్లీట్లీ ఇండిపెండెంట్ లైఫ్ చూశాను, వర్క్ చేశాను. సో నాకు కెరియర్ స్టార్టింగ్ అది. సో ఆ ఫేజ్ నాకు చాలా చాలా స్పెషల్. ఇప్పుడు కూడా నేను గుర్తుకు వస్తే నాకు చాలా లైక్ బాంబేలో ఒక్కరుండి నేను ఆ ప్రాజెక్ట్స్ చేస్తూ సర్వైవల్ అంటే లైక్ లివింగ్ మై లైఫ్ ఆన్ ఎవ్రీథింగ్ బై మై ఓన్. సో నాకు అది కూడా చాలా స్పెషల్. డెఫినెట్లీ తను నా లైఫ్ లో మోస్ట్ స్పెషల్. తను చెప్పింది ఒక పాయింట్ నాకు, లైక్ ఆ 3-4 ఫిలిమ్స్లో చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎవ్రీథింగ్ తనే చేయాలి కదా. అక్కడ ఏంటంటే తనకు ఆ డేస్ స్పెషల్ డెఫినెట్గా, ఎందుకంటే ఏ ఫైట్ అయినా తనే చేయాలి. ఇక్కడ ఒక నా లైఫ్లోకి వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి పని కానీ లేకపోతే ఇంకా పర్సనల్ పని ఉన్నా కానీ ఏదన్నా కానీ మేల్ ఏంటంటే మోర్ ప్రొటెక్టివ్గా సైడ్. ఇప్పుడు నైట్ వర్క్ నడుస్తుంది, సరే నేను వెళ్తానంట. అదే ఆమె ఇండివిజువల్ చేస్తే తనే వెళ్ళాలి కదా. అది వేరే ఇండస్ట్రీ కానీ వేరే వర్క్ ఉన్నా కానీ తనే. ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి తనకు అక్కడ ఒక ఫెసిలిటీ దొరికింది. యూ కెన్ స్టే ఓకే ఆఫ్టర్ 9 తర్వాత 10 తర్వాత. అయితే నైట్లు వర్క్ చేస్తాం మేము. ఒక్కోసారి 5 days కూడా చేసిన రోజుల్లో ఉన్నాయి. మన రీసెంట్గా గేమ్ చేంజర్ ఆ టైంలో అండ్ పుష్ప రిలీజ్ టైంలో కూడా. ఇప్పుడు ఏంటంటే నేను ఓకే సమ్ ప్లేస్ ఇక్కడ నేను వెళ్తాను, అక్కడ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మనం ఒకటి ఆల్వేస్ ప్రొటెక్షన్ చేస్తున్న ప్రొటెక్ట్ ఉంటుంది కదా. సమ్ టైమ్స్ ఏంటంటే అరే నాకు సాఫ్ట్ అండ్ లైక్ లగ్జరీ థింగ్స్ నాకు ఇచ్చేసి హార్డ్ థింగ్స్ తను చేస్తున్నాడా, లేకపోతే నేను చేయలేనా. సమ్ టైమ్స్ ప్లస్ మైనస్, అదే ప్లస్ అవుతుంది, అదే మైనస్ కూడా అవుతుంది. అంత ప్రొటెక్ట్ కూడా నాకు ఐ కెన్ డూ కదా అనేటివి కూడా ఉంటాయి కదా. అలాంటి సిచ్యువేషన్ కొద్దిగా అందుకే మోర్ ఏంటంటే అక్కడ తక్కువ చేస్తున్నట్ట అనే ఒక డిఫరెన్సెస్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. కాల్సి ఏంటంటే మేము ఇండివిజువల్గా ఇప్పుడు తను 3-4 ఫిలిమ్స్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ తను చేసిన ఛాలెంజెస్ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని డివైడ్ చేసుకున్నాం. మేము వర్క్ యాక్చువల్లీ మేము వర్క్ ఎలా చేస్తామంటే తను ఇదే చేయాలి నేను అదే చేయాలని ఏం లేదు. సో మెనీ అండ్ జనరల్గా ఏం చేస్తారంటే ఫీమేల్స్ అనగానే ఒక తనకి ఎక్కువ బయట తిరగకుండా లేకపోతే హార్డ్ వర్క్స్ జనాలతో ఎక్కువ హెడేక్ వర్క్స్ డీల్ చేసే వర్క్స్ లేకుండా డిజైనింగ్ వర్క్స్ లేకపోతే సో అలాంటి వర్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ ఓన్లీ సాఫ్ట్ వర్క్స్ నేను చేస్తున్నా, హార్డ్ వర్క్స్ అనే చేస్తున్నారు అలా ఏం లేదు. ఎక్కడ ఎవరు మోర్ ప్రామినెంట్ గా చేస్తారు లేకపోతే సిచ్యువేషన్ బట్టి చేస్తున్నాము. లైక్ రోల్ ఇలా ఫిక్స్ నాకు ఇదే రోల్ ఉంది తనకు అదే రోల్ ఉంది ఇలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఏదన్నా సమ్ టైమ్స్ సరే ఎందుకు మీరు వస్తే సరిపో మేడం అంటారు. ఎందుకంటే వాళ్ళ ఒక సాఫ్ట్ కార్నర్ తోటి అంటే అంత ఎండలో అంత అలాంటి ప్లేస్లో పాపం తను ఇక్కడ ఆలోచిస్తారు ఏం చేయాలి కానీ అలా ఆలోచిస్తారు. కానీ లేదు తను నేను వస్తాను నేను చేస్తాను. సమ్ టైమ్ తను రెక్కి వెళ్తాను, సమ్ టైమ్ తను అవుట్డోర్స్లో వర్క్ చూసుకుంటాను, నేను ఇక్కడ సిటీలో. ఓకే రామ్ గారు, అది ఎర్రచందనం ఉన్నాయా కర్రలు? ఎందుకంటే పంపించారా మీకు? పంపించండి.
పంపించండి రాంగ్ పెట్టుకుంటారు పుష్ప 2 అప్పుడు నన్ను పెట్టుకుంటారు వాళ్ళు. పుష్ప 2 మీకు నాకు తెలిసి మీకు సోఫా వచ్చి ఉండాలి. సోఫా రాలేదు రష్యా వచ్చి అసలు. ఆ సోఫాలో హెలికాప్టర్ లో తీసుకెళ్తుంటే ఒక్క సోఫా ఇది మామూలు సోఫానే. అయితే ఏంటి ఆ ఎర్రచందనం చెక్ ఖచ్చితంగా లేదు అని తెలుసా మీకు? పుష్ప పంపించారు అయితే చెక్ చేస్తే తెలుస్తుంది. చేద్దాం డెఫినెట్ గా. అయితే ఏంటి అసలు ఆ ఎర్రచందనాల కర్రలు ఏంటి, ముఖ్యంగా మన తను ఏదైతే షికావత్ పట్టుకోవడానికి వస్తుంది ఎన్ని హైలైట్ అసలు. అది 4 times చూసాను నేను మూవీ. ఫస్ట్ ప్రీమియర్ షోకి వెళ్ళాను, దాని తర్వాత కంటిన్యూగా 4 times వెళ్తూనే ఉన్నాను ఫ్యామిలీ తోటి, మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి, అందరితోటి. ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఒక్కొక్క టైం ఎంజాయ్ చేయడము, లైక్ జాతర, క్లైమాక్స్, ఫైట్ అండ్ సమ్ ఇంకా అదర్ ఇంకోటి రొమాంటిక్ సీన్స్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక రెస్పెక్ట్. నాకు చాలా ఇష్టమైన డైలాగ్ అది. లైక్ టీజర్కి ముందే మేము టీజర్ చూసాం, ఐఎమ్ ఫుల్ ఎగ్జైట్. నేను సుకుమార్ గారికి అండ్ మణి గారికి కూడా నా ఫేవరెట్ డైలాగ్ ఇది అని చెప్పేసి. అయితే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా యాక్చువల్లీ నా నోటి దాకా వచ్చే ఆ డైలాగ్ నేను లైక్ అంటే ట్రైలర్ రిలీజ్ అయింది, లైక్ నాకు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే మీకు డైలాగ్ గుర్తుంది, నేను వైఫ్ మాట ఏంటి ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అంటారు కదా. అదే చూపిస్తాను అంటే పెళ్ళం మాట వింటే ఎట్లుంటుందో చూపిస్తాను అంటారు కదా. నేను పెళ్ళం మాట విన్నాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. లైక్ అందరు అంటారు కదా పెళ్ళం మాట వింటే ఇదైతే అదైతే అని చెప్పేసి. అంటే పుష్ప అంత స్ట్రాంగ్గా డైలాగ్ చెప్తే అంటే ఆమె గురించి సీఎంనే మార్చే ఏంటి స్వామి నా గురించి సీఎంనే మార్చిన సూపర్ అంటే లైక్ ఆ సినిమాలో చాలా వాల్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ బన్నీ గారు లైక్ ఒక పుష్ప ఫైట్ చేస్తున్న ఒక ఫీమేల్ గురించి, ఒక అమ్మాయి గురించి, అమ్మాయి మీద జరుగుతున్న దౌర్జన్యాలు ఈరోజు ఎన్నో కేసులు అవి వస్తున్నాం కదా. అంటే ఎవడైనా ఇలాంటివి చేస్తే పుష్ప అనేవాడు ఉన్నాడు, వాడు వస్తాడు, యాక్చువల్లీ అది చెప్పకనే చెప్తున్నా అందరికీ, వాళ్ళ ఉన్న అమ్మాయిలకి, ఫిమేల్స్కి నేను ఉన్నాను పుష్ప వస్తా డెఫినెట్గా నేను వస్తాను అన్న ఆన్సర్ అది. లైక్ అది అందరికి అంకితం అమ్మాయిలకు. అంటే ఒక వాళ్ళ అన్న కూతురిని కిడ్నాప్ చేసి రేప్ చేయడానికి ట్రై అంటే తను వెళ్ళి తన కషి ఒక అమ్మాయి మీద చేయబడితే తను చూపించే ఆ కషి ఆ అమ్మవారి రూపంలో అంటే కాళీ మాతలా అంటే ఆ కొట్టి ఆ యాక్షన్ విధానం, ఆ సిచ్యువేషన్లో పర్ఫార్మెన్స్ బన్నీ గారిది వాళ్ళ ఉన్న అందరు ఫిమేల్స్కి అంకితం అది. అసలు ఆ ఫైట్ అది తాడు మొత్తం కాళ్ళు చేతులు కట్టిస్తారు, ఏంటి పరిస్థితి అని ఒక స్టెప్ వెనక్కేసుకొని చాలా బాగుంటుంది. అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఓకే, మరి మౌనిక గారు అందులో నాకు బాగా మంచి ఒక సీన్ ఉంటుంది. ఏంటి అంటే మంచి అందరితోటి మీటింగ్ అవుతూ ఉంటుంది. మీటింగ్ ఏంటంటే కొంచెం కూరలో అంటే పెద్ద పంచాయతీ జరుగుతుంటే ఏందిరా నాకు ఉప్పు పంచాయతీ కదా, అట్లా ఏమైనా చేశారా? టేస్ట్ చేయించారా? కర్రీస్ వండుతారా మీరు? మంచిగా. ఓకే, మంచి నాన్ వెజ్ కాదు, వెజ్ ఓన్లీ వెజ్జేనా? నో, ఐ కెన్ కుక్ నాన్ వెజ్ బట్ మీరు తినరు. ఇప్పుడు నేను కొంచెం స్టార్ట్ చేసా, లైక్ అది కూడా ఏదో ఒకసారి తింటాను. నాకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. అవును రామ్ గారు, అసలు ఫస్ట్ నుంచి అడుగుదాం అనుకున్నాను, మీది నేటివ్ ఎక్కడ? హైదరాబాదే.
హైదరాబాద్ దమ్ He is బిర్యానీ పక్కా నాన్ వెజ్. అదే ఎందుకంటే మన హైదరాబాద్ He ముక్కలలో ముందు enjoy తినాలి మరి. non-veg. He eat little only, but he enjoy non-veg. He's like not a daily non-veg eater, but Sometimes. he enjoys. రీసెంట్గా అయితే చాలా తగ్గింది. చాలా తగ్గారు. ఓకే, తినడం చాలా మా తగ్గిందా? ఇంట్లో పిల్లలు కూడా మాక్సిమం వెజ్, తను వెజ్. ఓకే ఓకే. నేను స్టార్ట్ కూడా పెళ్లి తర్వాతనే చేశాను. నాన్ వెజ్ మళ్ళీ నాకు అంత ఎక్కువ ఎప్పుడు నచ్చలేదు, బట్ లైక్ ఏమీ వెజ్ లేనప్పుడు నేను వాళ్ళ తినేస్తాను, అది ఇంట్లో పర్వాలేదు. వెళ్తే బట్ అందరూ వెజ్ అంటే నాన్ వెజ్ వాళ్ళ తమ్ముడు తప్ప వెళ్తే నా గురించి వండుతారు తప్ప ఇంకా అసలు వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ వెజ్. ఓకే. ఇక్కడ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ కాబట్టి మంచి బగారా చికెన్ వండుకో. ఒకసారి ఒక 2 సారి మటన్ లేకపోతే కీమా ట్రై చేశాను, నాకు తెలుసు అంత మంచి అవ్వలేదు. అప్పుడు అంటుంటారు ఏంటి నాకు ఈ ఉప్పు పంచాయతీ అన్నారా? No, he never, he always appreciate food. ఓకే.